పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా మృగశిర కార్తె ఉత్సాహంగా ప్రారంభమైంది. కార్తె రోజున చేపలు తినడం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ కావడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలో అన్ని ప్రధాన విక్రయ కేంద్రాలు, చెరువుల వద్ద కొనుగోలుదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. తాజా చేపల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచి మార్కెట్లకు, చెరువుల గట్ల వద్దకు చేరుకున్నారు. మత్స్య కార్మికులు చెరువుల నుంచి అప్పటికప్పుడు పట్టిన చేపలు విక్రయిస్తుండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కొనుగోలుకు తరలివచ్చారు. వర్షంలో గొడుగులు పట్టుకుని మరీ గంటల తరబడి లైన్లో నిలబడి చేపలను కొనుగోలు చేయడం విశేషం. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే మృగశిర కార్తె రోజున చేపలు తింటే గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు రావని, సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తోందని ప్రజల నమ్మకం. అందుకే ధరలు ఎంత ఉన్నా వర్షం పడుతున్నా వెనకాడకుండా జిల్లా ప్రజలు మృగశిర విందు కోసం ఉత్సాహం చూపించారు. కాల్వ శ్రీరాంపూర్లో పండగ వాతావరణం నెలకొన్నది. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పడం వల్ల మా కాల్వ శ్రీరాంపూర్ ముదిరాజులు అందరూ కూడా ఒకే రోజు దిగి ఈ చెరువులో చేపలు పట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. వాతావరణం చల్లటి చినుకులు పడడం, అదేవిధంగా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నది. ఎంత మంచిగా అంటే చూపర్లకు కానీ, చేపలు తీసుకెళ్ళి తినే వాళ్ళకి కానీ ఎంత మంచిగా అంటే ఇక్కడికి రావాలి, కళ్ళతో చూడాలనే ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అదేవిధంగా మృగశిర కార్తె శుభాకాంక్షలు. అదేవిధంగా రోహిణి కార్తె వచ్చి 15 రోజులు అయిపోయింది. ఇలా మృగశిర ఈ సంవత్సరం పాడి పంటలు, ఆయురారోగ్యాలు ఆ దేవుడు అందరికి కలిగించాలని కోరుకుంటూ మంచి పాడి పంటలు పండాలని, అదేవిధంగా చేపలు పండాలని ఆశిస్తూ ఈ ముదిరాజులందరికీ కూడా ఇంత ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ముదిరాజులు చెర్లల్లో, వాగుల్లో కష్టపడి మన కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా చేపలు పట్టి మనకు అందించడం చాలా వాళ్ళ కుల వృత్తిని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ముదిరాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఎంత ఐక్యతతో అంటే దాదాపు 300 కుటుంబాలు ఒకే రోజు చెర్ల దిగడం, కేరింతలు వేసుకుంటా చేపలు పట్టడం